Hey guys, welcome back to my channel. ఈరోజు మన వీడియోలో హోమ్ మేడ్ టోఫు ఆర్ సోయా పన్నీర్ ఎలా చేయాలో చూద్దాము. సో టోఫుని సోయా పన్నీర్ అన్నా కూడా మనకి సేమేనండి. సో సోయా పన్నీర్ మనకి ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్, నార్మల్ పన్నీర్ వచ్చేసి మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్. సో ఈ బోత్ ద పన్నీర్స్లో మనకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. లైక్ మనకి క్యాలరీ వైజ్ కానీ, ప్రోటీన్ వైజ్ కానీ, ఫ్యాట్ వైజ్ కానీ. సో ఇది ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ నేను బిఫోర్ నైట్ 150 grams ఆఫ్ సోయా గింజల్ని నేను ఒక 2 glasses ఆఫ్ వాటర్లో నేను మంచిగా సోక్ చేసి పెట్టుకున్నాను. సో ఎందుకంటే మనకి ఈ సోయా మంచిగా మనకి సోక్ అయితే మనకి ఏదైతే మనం బ్లెండ్ చేసినప్పుడు మనకి ఈజీగా మనకి పాలు అనేవి మనకి తొందరగా వస్తుంది. సో తర్వాత ఏం చేస్తానంటే నెక్స్ట్ డే మార్నింగ్ నేను మనకి పొట్టు మినపప్పు మనం ఎలా అయితే మనం వాష్ చేసి ఆ తొక్కంతా తీసేస్తామో ఇన్ ద సేమ్ వే సోయాని కూడా ఇలాగ మనకి పొట్టు ఉంటుంది గైస్. సో ఇలాగ మనము ఒక 3 to 4 times మనము సోయాని మంచిగా వాష్ చేసుకొని ఆ పొట్టంతా తీసేయాలి. సో మనకి ఆ పొట్టు ఉండడం వల్ల ఏంటంటే మనకి సోయా అనేది హార్డ్గా వస్తుంది. సో అలాంటి సోయాని మనము దేంట్లో వేసినా అంటే కర్రీస్లో వేసినా కూడా మనకి టేస్ట్ అనేది ఉండదు. సో సాఫ్ట్గా రావాలంటే కంపల్సరీగా మనము ఆ పొట్టు అనేది తీసేయాలి. సో పొట్టు తీసేయడానికి నేను సోయాని 3 to 4 times మంచిగా అదే వాటర్లో వాష్ చేసేసుకుని నేను ఇలాగ సోయా పొట్టు అయితే నేను తీసేసాను. సో తర్వాత ఏం చేస్తానంటే ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ సోయా చూసారా ఇలా నేను నీట్గా వాష్ చేసుకున్నాను. మిక్సీ జార్ తీసుకొని సోయాని నేను నీట్గా బ్లెండ్ చేసేస్తాను. ఒక 1 to 1.5 cup వాటర్ వేసేసుకొని నేను మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకొని తర్వాత నేను స్ట్రెయిన్ చేసేస్తాను. కొబ్బరి పాలు మనం ఎలా అయితే స్ట్రెయిన్ చేసి తీస్తామో అదేవిధంగా మనము సోయా పాలను కూడా ఇలానే మనము స్ట్రెయిన్ చేసి తీసేయాలి. సో చూసారా కొబ్బరి పాలు ఎలా అయితే మనకి ఫస్ట్ పాలు కొంచెం చిక్కగా నెక్స్ట్ ఇంకొంచెం పల్చగా అలా వస్తుంది. ఇన్ ద సేమ్ వే మనకి అలానే సోయా పాలు వస్తాయి. సో చిక్కగా ఉన్నాయనుకుంటే నేను ఒక 1 glass ఆఫ్ వాటర్ని యాడ్ చేసేసుకున్నాను అనమాట. సో మనకి పన్నీర్ చేసుకోవడానికి ఈ మాత్రం మనకి పల్చగా ఉండాలి పాలు అనేవి. ఓకే, సో ఇలాగ మనం సోయా పాలు అయితే రెడీ చేసేసుకున్నాము. దీన్ని ఒక గిన్నెలో షిఫ్ట్ చేసేసుకుంటాను. ఎందుకంటే మనము ఈ పన్నీర్ చేయాలంటే ముందుగా పాలను వేడి చేయాలి కదా, అందుకని. సో తర్వాత ఏంటంటే మనకి ఏదైతే వేస్టేజ్ ఉంటుందో ఆ వేస్టేజ్ పడేయకుండా నేనేం చేస్తానంటే మనకి ఈ వేస్టేజ్లో చాలా ప్రోటీన్ ఉంటుంది. సో ఈ వేస్టేజ్ని నేను చపాతీలు అలా చేసినప్పుడు నేను ఆ పిండిలో నేను మిక్స్ చేసి నేను చేసేసుకుంటాను. ఎందుకంటే మనకి ఆ ప్రోటీన్ మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. సో తర్వాత పాలను నేను వేరే గిన్నెలో షిఫ్ట్ చేశాను కదా, నేను ఏంటంటే దీన్ని చిన్నని మంట మీద పెట్టాలి. సో హైలో పెట్టకూడదు, ఎందుకంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి గాయస్. సో పైన వచ్చిన నురుగని నేను ఇలాగా స్ట్రైనర్ పెట్టేసి తీసేస్తాను. ఎందుకంటే మనకి సోయా అనేది సాఫ్ట్గా రావాలంటే సో ఇలా మనము నురుగనైతే తీసేయాలి. నురుగని తీసేసిన తర్వాత నేను చిన్నగా కలుపుతూ ఉంటాను. అంటే మనము ఈ స్టవ్ మంట అనేది మనం సిమ్లో పెట్టేసుకొని చిన్నగా కలుపుతూ ఉండాలి. సో దట్ మనకి ఏంటంటే పాలు పొంగే వరకు ఇలాగా చేస్తూ ఉండాలి. సో కొంచెం వేడి చేసి మనం ఏంటంటే మనం ఈ పాలని మనం ఒక బాటిల్లో వేసుకొని సోయా మిల్క్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మనకి పన్నీర్ వద్దు, మనము సోయా మిల్క్ లాగా కావాలంటే ఇంతటితోటి కొంచెం వేడి చేసి పాలని చల్లారనిచ్చి మనం బాటిల్లో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి సోయా పాలలాగా మనకి యూజ్ చేసుకోవచ్చు. మనం ఏంటంటే సోయా పాలు కూడా నార్మల్ పాలకు బదులు యూజ్ చేసుకోవచ్చు. మనకి లైక్ మనకి ఓట్స్ చేసుకోవడానికి కానివ్వండి, లేకపోతే వేరే ఏదైనా కూడా మనకి మిల్క్ బదులుగా ఈ సోయా పాలను యూజ్ చేసుకుంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా చక్కటి బెటర్ ఆప్షన్ అనమాట. అండ్ ఈ రోజుల్లో కొంతమంది వీగన్ లాగా మారిపోతున్నారు కదా, అంటే మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్ని యూజ్ చేయట్లేదు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మిల్క్ బదులు ఈ సోయా పాలు వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. సో దట్ వాళ్ళకి ఏంటంటే ప్రోటీన్ ఎక్కువగా ఉంది. సో చాలా హెల్దీ వేలు వెయిట్ లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాగ నేను చిన్న మంట మీద నేను పాలను అయితే చిన్నగా కలుపుతూ నేను వేడి చేసేసుకుంటాను. సో మనకి పన్నీర్ చేయాలంటే 2 ప్రాసెస్ ఉంటాయి కదా, నిమ్మకాయ జ్యూస్ అనేది వేయచ్చు, లేకపోతే వెనిగర్ అనేది వేయచ్చు. సో నేను ఇక్కడ వెనిగర్ని యాడ్ చేసేస్తున్నాను. సో వెనిగర్ అనేది ఏంటంటే ఒక 2 స్పూన్స్ వెనిగర్, 2 స్పూన్స్ పాలని నేను కలిపేసి నేను వెనిగర్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఈ వెనిగర్ ఎప్పుడు కలపాలంటే మనము పాలు ఏంటంటే మంచిగా
బాయిల్ అయిన తర్వాత మనము వినిగర్ కలపాలి. సో నేను ఈరోజు ఈ వీడియోలో నేను నార్మల్ పన్నీర్ కాకుండా మసాలా పన్నీర్ని చేస్తున్నాను గైస్. సో సోయా పన్నీర్ కొంచెం చప్పగా ఉంటుంది. సో ఆ టేస్ట్ నచ్చని వాళ్ళకి ఏంటంటే నేను మసాలా పన్నీర్ అనేది నేను ఈ వీడియోలో ఎలా చేయాలో చూస్తాను. సో చూసారా, ఇలా నురగనైతే నేను తీసేస్తున్నాను. నురగను తీసేసి నేను తర్వాత ఏం చేస్తానంటే నాకు మసాలాలు ఏవైతే ఉన్నాయో అవి నేను యాడ్ చేసేసుకుంటాను మసాలా పన్నీర్కి. సో లైక్ జీలకర్ర కానివ్వండి, చిల్లీ ఫ్లేక్స్ కానివ్వండి, లేకపోతే కొత్తిమీర, సాల్ట్ ఇలాగా నేను యాడ్ చేసేసుకుని పాలకి నేను మసాలా పన్నీర్ అనేది రెడీ చేసేసుకుంటాను. సో నార్మల్గా ఏంటంటే క్యాలరీ వైజ్ చూసుకుంటే మనకి ఈ పన్నీర్ 260 గ్రామ్స్, 100 గ్రామ్స్ పన్నీర్కి 260 గ్రామ్స్ క్యాలరీస్ ఉంటాయి. తోఫుకి ఓన్లీ 5 గ్రామ్స్ ఉంటాయి గైస్. సో చూసారా, ఇలాగ నేను జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, సాల్ట్ ఇలా అన్ని కలిపేసుకొని ఒక పొంగు రానిచ్చాను. పొంగు రానిచ్చి ఏం చేశానంటే స్టవ్ బంద్ చేసేసి నేను ఏదైతే మనం వెనిగర్ మనం మిక్స్ చేసి పెట్టుకున్నామో అంటే 2 స్పూన్ వెనిగర్, 2 స్పూన్స్ వాటర్ అన్నమాట. ప్యూర్ వెనిగర్ కాదు అది. 2 స్పూన్స్ వెనిగర్, 2 స్పూన్స్ వాటర్ కలిపేసుకున్నాం కదా. సో ఆ వెనిగర్ని చిన్న చిన్నగా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ తిప్పుతూ ఉంటే మనకి ఆ పాలు అనేవి చక్కగా ఇరిగిపోతాయి అన్నమాట. సో ఇలాగ మనము పన్నీర్ని చూసారా, ఇలాగ పాలు అనేవి చక్కగా ఇరిగిపోయింది. సో నేనేం చేస్తానంటే స్టవ్ బంద్ చేసేసి నేను మూత పెట్టేసి ఆ పన్నీర్ అనేది సెట్ చేసి పెట్టాను. సో గైస్, ఈ పన్నీర్లో మనకి ప్రోటీన్ అనేది నార్మల్ పన్నీర్లో 18 గ్రామ్స్ ఉంటుంది. ఈ టోఫులో మనకి చేసి మనకి 8 గ్రామ్స్ మనకి ప్రోటీన్ ఉంటుంది. సో ఇలాగ పన్నీర్ నేను స్ట్రెయిన్ చేసేసుకొని చల్లని వాటర్లో నేను వాష్ చేసుకొని నీట్గా ఏం చేస్తానంటే ఒక క్లాత్లో నేను చక్కగా టైట్గా చుట్టేసుకున్నాను. దాని మీద వెయిట్ పెట్టేసుకున్నాను గైస్. సో ఈ నార్మల్ పన్నీర్లో మనకి ఫ్యాట్ 21 గ్రామ్స్ ఉంటే ఈ టోఫులో మనకి ఓన్లీ 5 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది. సో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ పన్నీర్ని ప్రిఫర్ చేస్తే చాలా తొందరగా వెయిట్ లాస్ అవుతుంది. సో ఇలాగ నేను ఒక వెయిట్ పెట్టేసుకొని 1 అవర్స్ వరకు నేను సెట్ చేస్తాను. సో ఏంటంటే మనకి మంచిగా నీట్గా పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది 1 అవర్ తర్వాత. అంతకంటే ఎక్కువ వద్దు గైస్. సో ఇలాగా చూసారా, పన్నీర్ అయితే రెడీ అయిపోయింది సాఫ్ట్గా. సో మనకి 150 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ అంటే సోయాకి 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ వరకు వస్తుంది. సో మనము ఈ విధంగా మనము ఎంతో హెల్దీ వేలో ఇంట్లోనే ఎంతో చక్కగా మనము పన్నీర్ అయితే రెడీ చేసుకోవచ్చు గైస్. సో చూసారా, 200 గ్రామ్స్ ఆఫ్ తోఫు అయితే మనకి వచ్చేసింది. సో తర్వాత నేనేం చేస్తానంటే దీన్ని నీట్గా పీసెస్గా కట్ చేసుకొని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. సో దట్ నేనంటే మనకి ఏదైనా కర్రీస్లో కానివ్వండి, లేకపోతే పాలక్ పన్నీర్ చేసినప్పుడు, లేకపోతే మనకి ఏదైనా మటర్ పన్నీర్ అవ్వండి, బటర్ పన్నీర్ అవ్వండి. సో ఇలాగ మనము జనరల్ నార్మల్ పన్నీర్కి ప్లేస్లో ఈ పన్నీర్ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారా ఎంత సాఫ్ట్గా ఉంది ఈ పన్నీర్. సో ఇలా ఈ విధంగా మనము మసాలా పన్నీర్ని మనం తయారు చేసుకోవచ్చు. ఇంకా ఇందులో కొంతమంది పచ్చిమిర్చి ముక్కలు అండ్ అల్లం ముక్కలు కూడా వేస్తారు. బట్ ఏంటంటే కిడ్స్కి మరీ స్పైసీ అయిపోతుందని నేను ఆ రెండింటిని అవాయిడ్ చేశాను. సో ఈ విధంగా నేను టోఫుని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను గైస్. సో ఇలాగ మనం 150 గ్రామ్స్ ఆఫ్ సోయాకి 200 గ్రామ్స్ ఆఫ్ మనకి పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. సో ఇలాంటి మంచి వీడియోస్కి అయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో నేను పన్నీర్ని ఏం చేశానంటే ఒక బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. సో థ్యాంక్ యూ.